విజయవాడ విజయవాడలో ఇలా వరద జరగటం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. అందుకని ఎఫెక్టెడ్ అయిన ఏరియాలు ఏంటి అని తెలుసుకొని, ఇది లోపలికి ఉన్నది బాంబే కాలనీలో జీ బ్లాక్ అనేది. ఇక్కడికి ఎవరు కూడా లోపల ఉండటం మూలంగా ఎక్కువ మంది రాలేదని తెలిసింది. అందుకని ఈ ఏరియాని ఎన్నుకొని ఏరియాకి రావటం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే తెనాలి హెల్త్ హాస్పిటల్లో గిరి అని ఉన్నారు. గిరి వాళ్ళ స్టాఫు, నేనేమో బొమ్మసాని నారాయణరావు గారిని కార్పొరేటర్ చేశారు 14 సంవత్సరాలు రోకళ్ళపాలెంలో. వాళ్ళ కోడల్ని ఆయన ఇన్స్పిరేషన్ తోటి నాకు ఇలా చేయాలి అని ఇదిలో వచ్చాను. హైదరాబాద్లో ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ హోలిస్టిక్ హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ డాక్టర్స్ కూడా సహకారం చేశారు. మీకు విజయవాడ మునిగిపోవడం అనిపించింది మేడం? పెరిగిన ప్రాంతంలో చాలా బాధ అనిపించింది. అసలు ఇది తట్టుకోలేనట్లు అనిపించింది. ఎందుకంటే మేము ఊహ తెలిసిన తర్వాత ఇలా మునిగిపోవటం అనేది ఇదే వినటం. మేము కూడా ఎప్పుడో 25 years బ్యాక్ మా చిన్నప్పుడు కొంచెం విన్నాము. అప్పటి నుంచి ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఇలా జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా బాధకరం. కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మాత్రం చాలా బాగా సర్వీస్ చేసింది. అసలు ఈ వారం రోజుల్లోనే ఇంత ఇదిగా రోడ్లు, అసలు వరద జరిగింది అనేది గుర్తులు కూడా లేకుండా చేశారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను, ఈరోజే వచ్చాను. వచ్చి ఇది చూడంగానే ఆ రోజు వీడియోలు చూసిన దానికి ఇప్పుడు నేను చూసిన వాతావరణానికి గవర్నమెంట్ చాలా సహకారాలు అందిస్తున్నందుకు, ఇలాంటి గవర్నమెంట్ ఉన్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మీరు వరద బాధితులు ఏమేమి ఇస్తున్నారు మీ కిట్లో? పిల్లో, బెడ్షీటు, లుంగి, టవల్, ఆల్ అవుట్ కిట్టు, ఫ్లోర్ క్లీనర్ను, బికాజల్స్ టాబ్లెట్స్ను, పారాసెటమాల్ టాబ్లెట్స్. ఇది మీరు ఏదైనా సంస్థ ద్వారా చేస్తున్నారో అది మీ సర్కిల్ అంతా కలిసి చేస్తున్నారు? అసలు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా తెలియజేస్తే. అదే తెనాలి హెల్త్ హాస్పిటల్లో గిరి వాళ్ళ స్టాఫు, హోలిస్టిక్ హాస్పిటల్ హైదరాబాద్ హోలిస్టిక్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో డాక్టర్స్, ఫ్రెండ్స్ అండ్ సర్కిల్. నేను ఈ విజయవాడలో పుట్టి పెరిగి ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి వేరే ప్లేస్లో సెటిల్ అయి ఉన్నాము. సో విజయవాడలో ఈ ప్రాబ్లం చూసి చాలా బాధ అనిపించింది. సో మేము మా స్టాఫ్ మెంబర్స్ తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది ముందుకు వచ్చారు. మాది హెల్త్ హాస్పిటల్ తెనాలి, నా పేరు గిరి అండి. అలాగే సునీత గారు, బొమ్మసాని సునీత గారు, వీరు హైదరాబాద్ హోలిస్టిక్ హాస్పిటల్, వాళ్ళ డాక్టర్స్, వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి బాంబే కాలనీ జీ బ్లాక్లో బాగా వెనకబడిన ప్లేసు, ఇక్కడికి అంత అంటే ఈ వాలంటరీ పరంగా కొంత వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ తగ్గిందని తెలిసి ఇక్కడ లోకల్గా మాకు కొంతమంది ఇచ్చిన ఫీడ్బ్యాక్తో ఇక్కడికి వచ్చి మేము సర్వీస్ కొన్ని మాకు తోచినంత డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే వెళ్ళండి అంటే గుర్తుపట్టారు, సంతోషం. తల్లి